రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. రంగారెడ్డి జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. రైట్ వెంకటేష్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి నెలకొన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులు కాసేపటి క్రితమే అదుపులోకి వచ్చాయి. సో మున్సిపాలిటీకి సంబంధించి ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పోటాపోటీగా ఎన్నికల్లోగా ఈ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మెజార్టీ దక్కించుకుంది. ఈరోజు జరగాల్సినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు గాను 23 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. వారితో అధికారులంతా కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకునేటువంటి క్రమంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. సో గుర్తు తెలియని వ్యక్తులు మున్సిపల్ కార్యాలయం మీద రాళ్లు విసరడంతో కౌన్సిల్ హాల్లో కావచ్చు బయట కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఇరు వర్గాలను కూడా పోలీసులు చెదరగొట్టారు. అయితే ఈ క్రమంలో దీనికి సంబంధించి మధ్యాహ్నానికి వాయిదా వేసినప్పటికీ కూడా మళ్ళీ మరోసారి కూడా అదే ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అధికారులు చైర్మన్ గాను వైస్ చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. మరి దీనికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఏమంటున్నారు సార్? ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది? సో కౌన్సిల్ హాల్లో ఎలాంటి వాతావరణం నెలకొంది? యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు 11 o'clock వరకు ఓత్ సెరమనీ స్టార్ట్ చేయడం జరిగింది. 11 నుంచి 12 o'clock వరకు మొత్తం 24 మంది సభ్యులకు గాను 23 మంది సభ్యులు హాజరైనారు. హాజరైన వాళ్ళతోటి మేము ఓత్ సెరమనీ చేయించాము. 12:30కి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక చేయడము ఉండాల్సిన క్రమంలో కోరం ఉన్నందున ఈ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం జరిగింది. బట్ ఇన్ ద మెయిన్ టైమ్ మున్సిపల్ హాల్ కౌన్సిల్ బయట లోపల స్టోన్ పెల్టింగ్ జరగడము, అదేవిధంగా మేము ఎప్పుడైతే చైర్పర్సన్ ఎన్నికకు ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ స్టార్ట్ చేశామో లోపల ఒక సభ్యుడు ఆకుల యాదగిరి అని 19th వార్డు మెంబర్ని సమ్ పర్సన్స్ కిడ్నాప్ చేసినారు అని లాస్ట్ 2 days నుంచి ఎఫ్ఐఆర్ లాంచ్ చేసినప్పటికీ ఇంకా ప్రొడ్యూస్ చేయలేదని హౌజ్లో సభ్యులు గలాటా చేయడము, ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్యన హౌస్ ఆర్డర్లో రాకపోవడము, అదేవిధంగా ప్రివైలింగ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని 1 o'clock హౌస్ని అడ్జర్న్మెంట్ చేయడం జరిగింది. బట్ ఆఫ్టర్ 1 o'clock కూడా ద సేమ్ సిచ్యువేషన్ ఈజ్ ప్రివైల్డ్ కంటిన్యూ. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బయట ఉన్న సిచ్యువేషను, లోపల హౌస్లో ఉన్న సిచ్యువేషన్ తర్వాత అన్ని పరిగణలోకి తీసుకొని రేపు 11 గంటలకు ఈ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎంపిక పోస్ట్పోన్ చేయడం జరిగింది. సార్, అంటే కోరం పూర్తిగా ఉంది, సమయం ఉంది, ఒక సభ్యుడు లేకపోయినా కూడా కోరం పూర్తిగా ఉంది కాబట్టి ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. సో ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఈ నిర్ణయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా? మేము తీవ్ర ప్రయత్నం చేసినాము. సభ్యులని కన్విన్స్ చేసినప్పటికీ ఎంతసేపటికి వాళ్ళు రిపీటెడ్గా అజిటేట్ చేయడము, పోడియం చుట్టుముట్టడం వల్ల ప్రొసీడింగ్స్ సాఫీగా జరగలేకపోయింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. మీ మీద కూడా బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ కూడా అభియోగాలు మోపుతుంది, కావాలనే ఇలా చేశారు. సో కొంతమంది అధికారుల వల్ల కూడా ఇలాంటి తప్పిదాలు పొరపాట్లు జరిగాయని ఇరు పార్టీల నుంచి మీ మీద అభియోగాలు నేర్పుతున్నారు. మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇక్కడ జరిగే ప్రతి ప్రక్రియ కూడా లైవ్ వెబ్కాస్టింగ్, ఎలక్షన్ కమిషను, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, మీడియా కూడా ఉన్నది ఇన్సైడ్. కాబట్టి అందరూ ప్రొసీడింగ్స్ చూసినారు, గమనించినారు. తప్పనిసరి పరిస్థితులను హౌస్ ఆర్డర్లో లేకపోవడము, ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్యనే పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. యాదగిరి విషయం మీ దృష్టికి కూడా వచ్చింది. ఏదైతే వార్డు మెంబర్ రాలేదో ఒక వార్డు మెంబరు, అది కూడా మీ దృష్టికి వచ్చింది కాబట్టి దాని మీద వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏం చెప్పారు? అది ఆల్రెడీ పోలీసు వారు ఎఫ్ఐఆర్ లాంచ్ చేసినారు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. సో రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ సభ జరగబోతుంది, చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోబోతున్నారు. రేపు ఎట్లా ఉండొచ్చు? రేపు సభను ఏ విధంగా ఆర్డర్లో పెట్టి ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నారు? రేపు కూడా పూర్తి బందోబస్తుని ఇప్పుడే డీసీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంత అడిషనల్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం అని రిక్వెస్ట్ చేసినాము. కాబట్టి రేపటి సిచ్యువేషన్ని ఫేవర్గా ఉంటుంది అనుకుంటున్నాం. కలెక్టర్ గారు ఏమన్నారు సార్? కలెక్టర్ గారి నుంచి ఏమైనా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయా? లేదు, ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ప్రొసీడింగ్స్ ప్రకారమే మేము యాక్షన్ ఇనిషియేట్ చేసినాం.
ధన్యవాదాలు సార్. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారమే పూర్తి స్థాయిలో ఈరోజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రక్రియను మొదలుపెట్టినప్పటికీ మధ్యలో తలెత్తినటువంటి ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా సభను ఆర్డర్లో పెట్టకపోవడం వల్లే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగలేదు. రేపు ఉదయం మళ్ళీ 11 గంటలకి పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు మధ్య ఎన్నికను సజావుగా పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అవసరమైతే అదనపు బలగాలను కూడా మోహరించి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితిని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికను పూర్తి చేశామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకోగా ఈ ఇబ్రహీంపట్నం మాత్రమే ఇంకా మిగిలింది. మరి ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఫలితం ఎలా ఉండబోతుంది? క్షణక్షణం మారుతున్నటువంటి సమీకరణల్లో రేపు ఇది కాంగ్రెస్ వశం అవుతుందా లేక బీఆర్ఎస్ ఆశించినట్లుగానే ఇది ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ చేతిలోనే ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ చిరంజీవితో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.